హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. టుడే టాపిక్ ఏమిటంటే, మీకు మీ పార్ట్నర్కి మధ్య థర్డ్ పర్సన్ ఉన్నారా? ఉంటే థర్డ్ పర్సన్ మీద మీ పర్సన్ ఫీలింగ్ ఏమిటి? ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చండి. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. అప్పుడే మీకు బాగా రెజనేట్ అవుతుంది ఈ రీడింగ్. పాజిటివ్ రీడింగ్ వచ్చినప్పుడు అందరూ క్లెయిమ్ చేసుకోండి. ఎస్టర్డే పెట్టిన వీడియోకి సబ్స్క్రైబ్స్ 500 అయితే ఎక్స్పెక్ట్ చేశాను. చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చెయ్యట్లేదండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి. కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ పర్సన్కి థర్డ్ పర్సన్ మీద ఫీలింగ్స్ ఫ్యామిలీ అవ్వచ్చండి, వేరే రిలేషన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కూడా అవ్వచ్చండి. అందరికీ కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. ఈ రీడింగ్ 35% మీకు రెజనేట్ అయినా కూడా ఈ రీడింగ్ మీకోసమే అని అర్థం చేసుకోండి. బాటమ్ ఆఫ్ ద డెక్ కన్ఫ్యూజ్లో ఉన్నారండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో. మీ పర్సన్ మీ నుంచి వాక్ అయ్యి వేరే రిలేషన్లోకి వెళ్ళి అక్కడ ఆ రిలేషన్ సక్సెస్ చేయాలని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారండి. ఆ రిలేషన్ అయితే సక్సెస్ చేశారు. మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి మిమ్మల్ని వద్దని చెప్పి వేరే కొత్తగా వచ్చిన పర్సన్ వైపుకి మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారండి. మేబీ ఇది ఫ్యామిలీ కాకుండా వేరే రిలేషన్ ఏదో చూపిస్తుందండి. అది ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చండి. వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్, అదర్ రిలేషన్కి అయితే ఇది బాగా వర్తిస్తుంది ఈ రీడింగ్. ఫ్యామిలీని అయితే ఈ రీడింగ్లో అయితే ఫ్యామిలీ కనబడట్లేదండి అక్కడ కూడా. వేరే పర్సన్ మిమ్మల్ని వద్దని చెప్పి వేరే కొత్త పర్సన్ వైపు మీ పర్సన్ అయితే వెళ్ళిపోయారు. మీ రిలేషన్ అయితే ఎండ్ చేసి ఇక్కడ వేరే రిలేషన్ అయితే సక్సెస్ చేశారండి మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి. ఎందుకంటే మీ పర్సన్ తన హ్యాపీనెస్ తను చూసుకున్నారు, తన లైఫ్ తను చూసుకుని అక్కడ ఈ రిలేషన్ అయితే సక్సెస్ చేశారు. అక్కడ ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మీ పర్సన్ అయితే మీ నుంచి వెళ్ళిపోయారండి. అక్కడ మంచి హ్యాపీనెస్, పీస్ఫుల్మెంట్ ఉంటుందని చెప్పి మీ పర్సన్ అయితే గెస్ట్ చేశారు. బట్ మీ పర్సన్ అయితే ఇప్పుడు తన ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకుంటున్నారండి. అంటే తనలో తన ఫీలింగ్స్ని దాచుకోలేరు, బయట పెట్టలేరు. అటు ఇటు కాకుండా మీ పర్సన్ అయితే ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు. మీ పర్సన్ తన ఫీలింగ్స్ని తనైతే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి వేరే రిలేషన్ సక్సెస్ చేసుకుని వాళ్ళతోనే హ్యాపీగా ఉండాలి, తన గురించి తనే ఆలోచించుకోవాలి, ఆ రిలేషన్నే సక్సెస్ చేయాలి అన్న ఆలోచనతో అయితే మీ నుంచి వెళ్ళిపోయారండి మీ పర్సన్. ఈ రీడింగ్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మీ నుంచి వెళ్ళిపోయి మీ పర్సన్ అయితే మీ మీద ఉన్న ఫీలింగ్ని కంట్రోల్లో పెట్టుకుని వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మీ రిలేషన్ అయితే ఎండ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే మీ పర్సన్కి ఈ రిలేషన్లో కూడా ఉండాలని అనిపించట్లేదండి.
ఈ రిలేషన్ నుంచి కూడా వాకవే చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మేబీ మీ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేసిందయితే ఇక్కడ దొరకలేదనుకుంటా మీ పర్సన్‌కి. భయపడుతున్నారండి ఇప్పుడు. ఆ థర్డ్ పర్సన్‌తో ఉండాలి అంటే మీ పర్సన్ అయితే చాలా భయపడుతున్నారు. ఆ రిలేషన్ నుంచి బయటకి రావాలని చెప్పి యాక్షన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారండి. బట్ తీసుకోలేకపోతున్నారు. తను ఊహించింది ఆ రిలేషన్‌లో అయితే మీ పర్సన్‌కి దొరకలేదండి. మేబీ అందుకే ఇప్పుడు మళ్ళీ వాకవే చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. కానీ చేయలేకపోతున్నారు. ఆ పర్సన్‌కైతే మీ పర్సన్ భయపడుతున్నారు. యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీ మీదే అట్రాక్షన్ ఉందండి. మీ మీదే లవ్ ఉంది ఇప్పుడు. మీ మీదే తన ఫీలింగ్స్ ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారండి మీ పర్సన్‌కి. మేబీ పాస్ట్‌లో వేరే పర్సన్ లైఫ్‌లోకి మీ పర్సన్ మిమ్మల్ని వద్దని వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో ఏదో డిస్టర్బెన్స్ అయితే జరిగిందండి. అందుకే మీ పర్సన్ అయితే మీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వేరే పర్సన్‌లో మీ పర్సన్‌కి ఇంత హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్లారు ఇదంతా. వెళ్ళే అక్కడ మీ పర్సన్ అయితే ఆ రిలేషన్ అయితే సక్సెస్ చేసి ఒక విస్‌ఫుల్‌గా ఉండాలి ఆ రిలేషన్ అని చెప్పి మీ పర్సన్ ఆలోచించారండి. బట్ వాళ్ళిద్దరి మధ్యన కూడా ఏదో డిస్టర్బెన్స్ అయితే జరిగింది. మేబీ అందుకే మీ పర్సన్ తన ఫీలింగ్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకుంటున్నారు. ఎండ్ అయిపోయిన ఎండ్ అయిపోయిన మీ రిలేషన్ కోసం మళ్ళీ ఆలోచిస్తున్నారు. మీ మీద తనకి ఆ ఫీలింగ్స్, ఆ అట్రాక్షన్ అయితే అలాగే ఉందండి. ఇప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ భయపడుతున్నారండి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఆ రిలేషన్ నుంచి బయటికి రావడానికి. అయితే అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. థర్డ్ పర్సన్ వల్ల మీ పర్సన్ చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నారండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ వల్ల. మళ్ళీ మీతో ఛాన్స్ తీసుకోవాలని ఇప్పుడైతే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్‌కి అసలు నచ్చట్లేదండి. తను ఎక్స్‌పెక్ట్ చేసింది ఏది కూడా మీ పర్సన్‌కైతే వాళ్ళ థర్డ్ పర్సన్ అయితే ఇవ్వలేదు. అందుకే మేబీ మీ పర్సన్ మళ్ళీ ఫీలింగ్స్ మార్చుకున్నారు. మీ వైపుకి వస్తున్నాయి ఆ ఫీలింగ్స్. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీ పర్సన్‌కైతే నైట్ అయితే నిద్ర కూడా రావట్లేదండి. తను చేసిన మిస్టేక్‌కి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ నుంచి దూరం అయిపోయి వేరే రిలేషన్‌కి వెళ్ళి అక్కడ హ్యాపీనెస్ పొందాలి అని చెప్పి మీ పర్సన్ అయితే చాలా ఊహించుకున్నారు మీ పర్సన్. తను వేరే పర్సన్ దగ్గరికి రిలేషన్ స్టార్ట్ చేసి ఆ పర్సన్‌తో మీ పర్సన్ అయితే చాలా ఊహించుకున్నారు. మేబీ అవేమీ జరగలేదండి. వాళ్ళిద్దరి మధ్యన డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అయినియి. మీ పర్సన్ అయితే ప్రెజెంట్ ఆ రిలేషన్ నుంచి బయటకొచ్చేయడానికైతే చూస్తున్నారు. కానీ భయపడుతున్నారు ఆ పర్సన్‌కి. బయటికి రాలేకపోతున్నారు. యాక్షన్ అయితే తీసుకోలేరు. మీ మీద ఫీలింగ్స్ ఉంది. మళ్ళీ మీ రిలేషన్‌లో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్ అయితే తను తీసుకున్న రాంగ్ డెసిషన్‌కి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. హార్ట్ బ్రేక్‌లో ఉన్నారండి మీ పర్సన్ ప్రెజెంట్ తన ఆలోచనలతో. మేబీ మీ పర్సన్ ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో థర్డ్ పర్సన్, ఆ పర్సన్ వల్ల మీ పర్సన్ ఇప్పుడైతే ఈ హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు. జగుల్ అవుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. మేబీ ఇప్పుడు మీ పర్సన్‌కైతే ఏ నిర్ణయం కూడా తీసుకునే అంత చాయిస్ కూడా లేదండి. ఎందుకంటే ఇప్పుడు తన నిర్ణయం తీసుకునే టైం కూడా కాదు. ఇప్పుడు వేరే ఆ పర్సన్ నుంచి బయటకి రావడానికి కూడా మీ పర్సన్‌కైతే ఇప్పుడు వీలైతే అవ్వట్లేదండి. అదే జగుల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారండి. ప్రెజెంట్ చాలా డిప్రెషన్‌లో ఉన్నారు. మీ పర్సన్ లైఫ్ మళ్ళీ మారాలని చెప్పి మీ పర్సన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి.
ఇప్పుడు మళ్ళీ పాస్ట్‌లో మీ రిలేషన్‌కి మళ్ళీ కంటిన్యూ చేయాలి. మీ రిలేషన్‌ని మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి మళ్ళీ మీ రిలేషన్‌కి రావాలి అని. బట్ థర్డ్ పర్సన్ గురించి అయితే భయపడుతున్నారు. ఆ రిలేషన్ నుంచి బయటికి రావడానికి అయితే చాలా భయపడుతున్నారండి మీ పర్సన్. ఎందుకంటే థర్డ్ పర్సన్ అయితే చాలా డేంజరస్, చాలా ఈగో పర్సన్. మీ పర్సన్‌ని కంట్రోల్ చేయగలి కెపాసిటీ ఉన్న పర్సన్ అండి థర్డ్ పర్సన్ అయితే. మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ మాటలు వినాలి, తప్పదు. అందుకే తనకి ఆ రిలేషన్ స్టెబిలిటీ ఇవ్వాలని లేకపోయినా తప్పని పరిస్థితిలో ఆ రిలేషన్‌లో కంటిన్యూ అవుతున్నారండి మీ పర్సన్. బయటికి రాలేకపోతున్నారు ఆ రిలేషన్ నుంచి. మీపై చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి మీ పర్సన్‌కి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మేబీ ఇప్పుడు ఆహ్, ఈ మీ పర్సన్ ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ వల్ల డిప్రెషన్ అయిన తర్వాత ఇప్పుడు మీరు గుర్తుకొస్తున్నారు మీ పర్సన్‌కి. మీ పర్సన్ అయితే ఇప్పుడు థర్డ్ పర్సన్ లైఫ్‌లో నుంచి ఎప్పుడు బయటకు వచ్చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. తన ఫీలింగ్స్‌ని మీ మీదున్న లవ్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. అంటే ఎప్పుడు బయటకొచ్చి మిమ్మల్ని మీతో మళ్ళీ ఒక రిలేషన్ ఒక ఛాన్స్ తీసుకోవాలని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. చాలా బాధగా ఫీల్ అవుతున్నారండి. మీ పర్సన్ అయితే ప్రెజెంట్ ఈ సిట్యుయేషన్ అయితే మోయలేకపోతున్నారు. ఏం చెయ్యాలో కూడా మీ పర్సన్‌కి అర్థం కావట్లేదండి. పాస్ట్‌లో మిమ్మల్ని మోసం చేసినందుకు మీ పర్సన్‌కి ఇప్పుడు వేరే పర్సన్ వల్ల ఇప్పుడు మీ పర్సన్ కూడా మోసపోవాల్సి వచ్చిందని మీ పర్సన్ అయితే చాలా ఫీల్ అవుతున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారండి. చాలా డిఫెండ్ చేసుకుంటున్నారు తన ఫీలింగ్స్‌ని. తను కంట్రోల్ చేసుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి ఇప్పుడు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు థర్డ్ పర్సన్‌ని. మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే మీ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారండి. మీ పర్సన్ వల్ల కావట్లేదు ఆ పర్సన్ బ్యాలెన్స్ చేసుకోవడం, ఆ పర్సన్ చెప్పినట్టు వినడం. మేబీ మీ పర్సన్ అయితే మీ పర్సన్‌ని చాలా కంట్రోల్ పెట్టినట్టున్నారండి థర్డ్ పర్సను. అందుకే మీ పర్సన్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఈ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలని చెప్పి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. తన ఫీలింగ్స్‌ని అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీతో హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. తను ఏం ఆలోచించుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో అయితే మీ పర్సన్ ఉన్నారు. మీ పర్సన్‌కి అయితే ఇప్పుడు మీరు కనిపిస్తున్నారండి. ఇప్పుడు థర్డ్ పర్సన్ లైఫ్‌లో నుంచి ఎప్పుడు మీరు బయటకొచ్చి మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్‌కి ఇప్పుడు మీ వాల్యూ తెలిసింది. మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయినందుకు థర్డ్ పర్సన్ కోసం ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి ఒక ఛాన్స్ తీసుకోవాలి. మీ లైఫ్‌లో మీ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. స్టెబిలిటీ తీసుకురావాలి. మీతో హ్యాపీగా ఉండాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. బట్ థర్డ్ పర్సన్ నుంచి ఎప్పుడు బయటకొచ్చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారండి. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. తనకిప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలి అని కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ తన లైఫ్‌లో నుంచి అయితే మీ పర్సన్ బయటికి వెళ్ళనివ్వరు ఎవరైతే ఉన్నారో. అందుకే మీ పర్సన్ అయితే తను ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారండి. చాలా హ్యాపీగా మీతో ఉండాలని ఉంది ఇప్పుడు బయటకు వచ్చి ఆ పర్సన్ నుంచి. కానీ మీ పర్సన్ డిసైడ్ చేసుకునేయడానికి కూడా మీ పర్సన్‌కి ఛాన్స్ లేదు. అది కూడా
థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్ ఏ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ చేతుల్లోనే ఉందండి అది కూడా. అందుకే మీ పర్సన్ చాలా భయపడుతున్నారండి ఆ రిలేషన్ నుంచి బయటకు రావాలి అంటే. అంత స్ట్రాంగ్ పర్సన్ అండి మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే. మీ పర్సన్ చాలా భయపడుతున్నారు. మీతో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా కూడా మీ పర్సన్ అయితే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. మీతో కమ్యూనికేషన్ చేయాలని ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ రిలేషన్ నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారండి. ఇదేనండి మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయాలి, ఎప్పుడు నేను నా పాస్ట్‌లో ఉన్న పర్సన్ కలవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఆ థర్డ్ పర్సన్ నుంచి మాత్రం మీ పర్సన్ బయటికి రాలేరండి. భయపడుతున్నారు. ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆ పర్సన్ చెప్పినట్టే మీ పర్సన్ అయితే వినాలి. తప్పదు. మీ పర్సన్‌కైతే తన ఓన్ డిసిషన్ తీసుకునే అంత ఛాన్స్ అయితే మీ పర్సన్ థర్డ్ థ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే ఇవ్వలేదు. మేబీ అందుకే మీ పర్సన్ అయితే రాలేకపోతున్నారు. భయపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కైతే థర్డ్ పర్సన్ ఎంత ఆహ్, డేంజరస్ అని అర్థమైందండి. మీరు ఎలాంటి వాళ్ళు, మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పర్సన్ ఎలాంటి వారో ఇప్పుడు మీ పర్సన్‌కైతే బాగా అర్థమైంది. మీ పర్సన్ అయితే ఎప్పుడు వాళ్ళ లైఫ్‌లో నుంచి బయటకొచ్చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ రాలేకపోతున్నారండి. భయపడుతున్నారు. చాలా స్ట్రాంగ్‌గా కంట్రోల్ చేశారు మీ పర్సన్‌ని. అదే ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే. ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో అయితే మీ పర్సన్ తన నుంచి బయటకు వచ్చేయాలి. అప్పుడే తన లైఫ్ మీతో హ్యాపీగా ఉంటుందని చెప్పి ఊహించుకుంటున్నారు. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇది అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎవరికి రెజొనేట్ అయిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.